డిఫెండింగ్ ఛాంప్ గా బరిలోకి దిగిన టీమిండియా ఆసియా కప్ లో ఘనంగా బోనీ చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో యుఏఈని చిత్తు చేసింది. 79 బంతుల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 4, శివం దుబే 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగుల స్కోర్ చేసి గెలిచింది. అటు ఆసియా కప్ లో నేడు బంగ్లాదేశ్తో హాంకాంగ్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంప్ గా బరిలోకి దిగిన టీమిండియా ఆసియా కప్ లో ఘనంగా బోనీ చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో యుఏఈని చిత్తు చేసింది. 79 బంతుల్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా కేవలం 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 4, శివం దుబే 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగుల స్కోర్ చేసి గెలిచింది. అటు ఆసియా కప్ లో నేడు బంగ్లాదేశ్తో హాంకాంగ్ తలపడనుంది.